హాయ్, మనము సంక్రాంతి పిండి వంటలు చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగా మనం అరిసెలు కూడా చేసుకున్నాం అనమాట. అందుకే నేను బ్రాహ్మణ్స్ అంటే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాను. అట్లా సౌండ్ రావాలన్నమాట. నూనె అంతా ఇట్లా వచ్చేస్తుంది. ఎక్సెస్ ఆయిల్. ఆంటీ అరిసెలు పర్ఫెక్ట్గా చేస్తుంది. అందులో సంక్రాంతి పండుగ అంటే అరిసెలు లేదనుకో అది ఇన్కంప్లీట్ అవుతుంది. సో దానికనేసి అరిసెలు చేద్దాము అంటే సరే రామ్మ చేద్దాం అన్నది. ఇప్పుడు నేను ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి, పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఒకసారి చూడండి మీరు కూడా. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా ట్రై చేసి చూడండి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బియ్యం ఒకరోజు నానబెట్టాలి. నైట్ నానబెట్టి మధ్యాహ్నం 12 గంటలకు శుభ్రంగా కడిగి అవి వాడేసి ఒక్కసారి బట్ట మీద ఆరబెట్టి నీరు పోయేలాగా అది తీసుకెళ్ళి పిండి పట్టించి పిండి పట్టాలి. తడిపిండి ఎక్కువ ఆరిపోతుంది. ఇంత తడి చెమ్మ ఉంది, ఇంకా అలాగే చెమ్మ ఉంది. ఇప్పుడు దీన్ని పిండి పట్టించుకొచ్చినాక చూపిస్తాం. బెల్లం పాకం పడ్డానికి ఇప్పుడు ఇది కిలో పిండి, ఇది కిలో పిండి, హాఫ్ కిలో ఇది బెల్లం. పర్టికులర్గా ఏంటంటే ఇది అరిసెల బెల్లం కదా. అరిసెల బెల్లం. ఇది అరిసెల బెల్లం అని మనం షాప్లో అడిగితే ఇస్తారంట. ఆంటీ తీసుకొచ్చింది, హాఫ్ కేజీ బెల్లం తీసుకుంది. ఇప్పుడు ఇది దీంట్లో ఇంకేం ఇస్తారు? కొంచెం చక్కెర, చక్కెర కంపల్సరీ. ఇంత వేస్తారా? ఇంతే. అంటే ఇది వేయడం వల్ల కొంచెం కలర్ వస్తుంది. అయితే కలర్ వచ్చి బాగుంటుంది. అచ్చం ఇది బెల్లం కాకుండా కొంచెం చక్కెర కూడా వేయాలంట. చక్కెర వేస్తే కొంచెం తీపి బాగా వస్తుంది, కలర్ కూడా బాగా వస్తుంది అంట. చూడండి, ఒక గ్లాస్ టీ గ్లాసు చక్కెర వేసింది. ఇప్పుడు ఒక గ్లాస్ చూడండి, కరెక్ట్గా ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కరెక్ట్ ఇదే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు. ఇప్పుడు దీన్ని పాకం పెట్టుకుందాం. మీరే చూడండి, పాకానికి పెట్టేసింది. అయితే బియ్యము ఒకరోజు ముందే నానబెట్టారు కదా. అంటే రాత్రి నానబెట్టేసి మర్నాడు మధ్యాహ్నం అట్లా మళ్ళీ ఒక 2 నిమిషాలు కడిగి నానబెట్టేటప్పుడు కడిగి ఇంకా 3 రోజులు ఇంకా బాగా 3 రోజులు నానుతుందా? పులుపు రాదా? అంటే నీళ్ళు తీసేయాలి. అప్పుడు నీళ్ళు మారుస్తూ నీళ్ళు మారుస్తూ ఉంటే పులుపు రాదు. ఇప్పుడైతే మనం ఇది ఒక్కరోజు మాత్రమే నానబెట్టాం అనమాట. అదే బాగా అంటే అర్జెంట్ వస్తుంది. ఇలాగే చాలా మటుకు కాదే మొత్తం ఉండపాకం రావాలి కదా. ఒకసారి పాకం టెస్ట్ చూపించు. ఇంకా కొంచెం రావాలి పాకం. ఇది ఇట్లా వచ్చింది కానీ ఇంకా ఇలా వచ్చి ఇంకా గట్టిగా రావాలి. గట్టి ఇది సరిపోదు కదా. సరిపోదు. ఇలా ఇలా కొడితే గట్టిగా రావాలి. కంగుమనాలి. అక్కడ నూనె ప్యాకెట్లు నూనె టెస్ట్ చేసుకోవాలి కదా. ఒక్కసారితో సరిపోదు, సరిపోదు. 2-3 సార్లు టేస్ట్ చేయాలి. వచ్చింది సౌండ్ వినిపిస్తుందా? సౌండ్ వినండి. ఇంకొకసారి అట్లా సౌండ్ రావాలన్నమాట. అది గుర్తు పెట్టుకోండి. స్టవ్ ఆపేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసిందా నువ్వులు మన ఇష్టం ఏంటంటే అది పోసుకోవచ్చు. బలము కూడా కదా. బలం కూడా ఫస్ట్ పిండి నూనె వేసుకోవచ్చు. నువ్వులు వేయాలా? చేతిలో వేసుకుని రెడీ. ఇక నువ్వులు మన ఇష్టం ఎన్ని అంటే అన్ని వేసుకోవచ్చు. చూడండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా నువ్వులు వేసుకోవచ్చు.
అయితే అర్షలు చేసినప్పుడు కంపల్సరీ ఇద్దరు ఉండాలి కదా అండి. పిండి ఒకరు వేయాలి ఒకరు కలపాలి కాబట్టి నేను పిండి వేస్తా ఉన్నాను, ఆంటీ కలుపుతా ఉన్నాను. మరి ఎక్కువ వేసి గట్టిగా అయిపోతుంది కదా. దీనికి ఇంత కొత్త ఉండదు పిండి. ఆడించేటప్పుడు కొంచెం ఎక్కువ ఆడించి పెట్టుకోవాలి. బెల్లం కిలో వేసాం కదా, కిలో వేసుకోవడం. కిలో పిండికి కిలో బెల్లం పట్టదా? ఎంత వేయాలంటున్నాను ఇప్పుడు అక్కడికి అరకిలో కదా వేసాం. కిలో బియ్యం పిండికి అరకిలో బెల్లము, ఒక చిన్న టీ గ్లాసు చక్కెర వేసింది చూసుకుంటూ కలుపుకోవాలంటే చూడండి. నేనైతే నిజంగా మొత్తం బెల్లమే వేస్తారని అనుకున్నా. చెప్పారు. అవునా? అయితే ఇది సీక్రెట్ టిప్ చూడండి. నిజానికైతే ఆల్మోస్ట్ 100% బెల్లమే వేస్తారు కాబట్టి నేను అనుకుంటాను, కానీ చక్కెర కూడా వేయాలని ఆంటీకి ఎవరో చెప్పిరంట. నాగవాసరావు ఒకరు చెప్పారు. అయితే ఆంటీ కూడా ఎవరో చెప్పిరంట. అప్పటి నుండి ఆంటీ ఇట్లా చేస్తే 100% వర్క్ అయింది అనమాట. అప్పటి నుంచి ఫాలో అయిపోతుంది. దాంట్లో నూనె వేయాలి, ఇంకా చాలా నూనె వేయాలి. నూనె అంటే ఇది పిండి సరిపోయిందా? సరిపోయిందా? నూనె వేయాలి. నూనె వేయాలా? నూనె ఎంత అంటే అంత అంటే చూడండి. ఇప్పుడు ఆ నూనె వేసి కలపాలా? అండ్ నెక్స్ట్ ఇంకోటి, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన కదా ఆంటీ ఆర్డర్స్ మీద కూడా చేస్తుంది అనేసి. చెప్పండి ఆంటీ. ఆర్డర్స్ మీరు ఏ వచ్చినా ఆర్డర్స్ చేసిస్తాం. పండగకి పిండి వంటలు ఏదైనా సరే ఆర్డర్స్ మీద చేసిస్తుంది. ప్యూర్ వెజ్ మాత్రం ఏ రకం ఐటమ్ అయినా సరే అమీర్పేట్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్డర్ మీద పంపిస్తుంది. అండ్ ఇది కూడా ఇంకా ఆర్డర్ మీద కూడా చేసినవి కూడా ఉన్నాయన్నమాట. అది సేమ్ సంక్రాంతి పండగకి ఆర్డర్ వచ్చింది. సో మీకు కూడా కావాలంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఆంటీ కొంచెం ఇలాచి పొడి కూడా వేసింది చూడండి, కొంచెమే, మరీ ఎక్కువ కాదు. వేసి కలుపుకుంటాం. అంటే నూనె వేయాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. మనకి ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోవచ్చు. చాలా మూత పెట్టేసింది చూడు, సరిపోయిందంటే. అయితే తీసుకున్న బియ్యానికి ఇంత తడిపిండి మిగిలింది, అంటే ఒక 1/4 kg కన్నా తక్కువ, అంతానికి ఇది సరిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టాలి. ఇది చల్లరే వరకు పక్కన పెట్టేద్దాం. ఈ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీకు తెలిసిందే కదా, ఆంటీ ఏ పిండి వంటలు చేసినా కూడా ఇట్లా నిండు దాని మీద పెట్టి కడాయి నూనె పోస్తుంది అనమాట. చూడండి పోస్తుంది. మన పొయ్యిలు ఏమి మంటలేదు, చేసుకుని ఇప్పుడు మనం అక్సలు ఉత్తుకున్నాం, పిండి కర్రీ పెట్టుకున్నాం కదా లైట్గా, అంటే కొంచెం అయితే చిన్న చిన్న ఉన్నాయి ఇందర తీసుకున్నాం. అందులో తీసుకోవాలి. దానికి నూనె రాసుకున్నాం. ఫస్ట్ పేపర్ కొంచెం నూనె రాసి ఇందులో ఇదిగో ఇంకా అరిసెలు, ఇది తెలిసిందే కదా అరిసెలు వేసుకోవడం. అంతే, అంటే చిన్న చేద్దామా పలస చేద్దామా ఇట్లా చేద్దాం. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎంత బాగుంది. అరిసెలు అంటే నూనె అరిసెలు వేసి తీస్తాం కదా, ఇట్లా పెట్టి దీంట్లో ప్లేస్ చేస్తాం. ప్లేట్లో పెట్టి ఇది అసలు అయితే ఇట్లా ప్లేట్లో పెట్టి అరిసెలు దీని మీద పెట్టి వస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా మనకి ప్లేట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఊర్లలో అరిసెలు చేసినప్పుడు ఎండుగడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి తెచ్చి ఒక రూమ్లో అట్లా పరిచి అరిసెలన్నీ చేసి దాని మీద మంచిగా ఆరబెట్టాలంట. అంటే ఎందుకు చేస్తారంటే అట్లా ఎందుకు ఆరబెట్టారు అంటే గట్టి పడతాయి. ఒక నెల మీద ఒకటి వేసామంటే అంటుకుపోతాయి. మీరు వేసి రాలేదు. మా ఊళ్ళో ఎప్పుడో వాళ్ళు పెద్దవాళ్ళు ఇస్తున్నారు, అసలు వాటాలప్పుడు బడి అని పొయ్యి దగ్గరికి రానికి కాదు. అట్లాంటిది ఇప్పుడు క్యాటరింగ్స్ తీసుకొని ఆర్డర్ల మీద ఆర్డర్లు చేస్తుంది. ఎన్ని ఐటమ్, ఓన్లీ వెజ్ మాత్రమే, పచ్చళ్ళు అన్నీ కూడా. అసలు వంట అంటే రాని అంటే అట్లాంటిది ఇప్పుడు జూబ్లీస్ వాళ్ళకి ఆర్డర్ చేస్తుంది. కొంచెం పిండి
కాబట్టి ఒకరు చేసేయచ్చు. అదే ఎక్కువ అనుకోండి ఇద్దరు ముగ్గురు కూర్చొని కొట్టుకోవచ్చు. నేను ఒత్తి వేస్తా ఉన్నా ఆంటీ కాలుస్తాను. ఎంత బాగా పొంగుతున్నాయి చూడండి ఒకసారి. నెయ్యి వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. నెయ్యి అని చెప్పి వీటే అక్క ఇలాగే చేస్తా. అయితే అట్లా వేసేసినాక ఇది చూడ దీని మీద పెట్టాము. ఇట్లా వేసేసుకొని గట్టిగా ఇట్లా పెట్టేసి ఇట్లా వచ్చేస్తాం. అంతేనా అంటే అది ఆ నూనె అంతా వచ్చేస్తుంది. నూనె అంతా ఇట్లా వచ్చేస్తాయి చాలు. ఎక్సెస్ ఆయిల్ ఇలా ఇది తీసి ఇట్లా జాలి దానికి ఇట్లా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా సేమ్. అయితే మీకు ఎవరికైనా కావాలంటే ఆంటీ ఆర్డర్ మీద కూడా చేసిస్తుంది. అరిసెలు కానివ్వండి, ఆ బూరెలు కానివ్వండి, గజ్జలు కానివ్వండి, ఏవైనా సరే. కనిపిస్తుందా? ఇంకా కొంచెం చేయండి. బాగానే బాగానే అయిపోయినాయి అప్పలు. ఇది లాస్ట్, ఇది లాస్ట్. అక్షయ్ మన అస్సలు అయిపోయినాయి. ఇది కేజీ బియ్యం పిండి ఇన్ని అరసలేదు. చూడండి ఇప్పుడే ఇది చూడడానికి ఎంత బాగుంది. ఒకసారి తుంచి చూపిద్దాం అంటే ఒకసారి వేసి చూపించండి. మీరు ఇప్పండి, నేను పట్టుకుంటాను. క్లోజప్ ఇక ఎంత మెత్తగా వచ్చినాయి. మెత్తగా 2 ముక్కలు వేసి తెలిస్తే కాలుతున్నాయి. 2 ముక్కలు బాగున్నాయి కదా. మీరు కావాలంటే ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. నేను నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తే స్క్రీన్ మీద కూడా ఇస్తాను. మీకు ఎన్ని కేజీలు అంటే అన్ని కేజీలు ఆర్డర్ మీద చేసిస్తాను. చూడండి ఆ చెట్టు. Please subscribe.